హోటల్ కి వెళ్తాం. అది చిన్నది కాదు, పెద్దదిని కాదు. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు ఈ గ్రీవెన్సెస్ కంప్లైంట్ అనుసరించి మన సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిక్ కంప్లైంట్ అనుసరించి ఈరోజు మన మున్సిపల్ దీనిలో భాగంగానే ఒక 6 హోటల్స్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. దీన్ని అనుసరించి మన హెల్త్ ఆఫీసర్ గారు, మున్సిపాలిటీ, అట్లాగే నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిపి కంబైన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే తులజా భవన్ నందు ఈ హైజీనిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా తయారు చేస్తున్నారు అని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కలర్ ఐటమ్స్ లేకుండా ప్రతి ఒక్కరూ ఫుడ్ ఐటమ్స్ తయారు చేయాలి. ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా ప్రిపేర్ ఫుడ్లో కలపకూడదు. ఇది ఇంజూరియస్ హెల్త్ కాబట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకోవడం కోసం చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే చికెన్ తంగిడి ఇక్కడ ఈరోజు శాంపుల్ తీయడం జరిగింది. అలాగే కర్డ్ కూడా శాంపుల్ తీయడం జరిగింది. మిగతా హోటల్ కూడా ఇన్స్పెక్షన్ చేసి అన్హైజీనిక్ కండిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. శానిటేషన్ పరంగా కానీ వారి డిపార్ట్మెంట్ పరంగా కానీ మేము చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఆధునిలో గోబీ మంచూరియాలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. ఇది ఇంజూరియస్ హెల్త్. ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా ప్రిపేర్ ఫుడ్లో కలపడానికి లేదు. బిర్యానీలో కానీ, తంగిడి కబాబ్లో కానీ, చికెన్ మదీల్లో కానీ, అలాగే గోబీ మంచూరియాలో కానీ కలర్స్ కలుపుతున్నారు. కలర్స్ కలిపితే మాత్రం ఇంజూరియస్ హెల్త్. వాళ్ళ మీద డెఫినెట్గా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. శాంపుల్ తీసి టెస్టింగ్ అనంతరం రిపోర్ట్ రాగానే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాము. ప్రజలకి మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మంచి హైజీనిక్ కండిషన్లో శానిటేషన్ పరంగా మంచి ఫుడ్, హైజీనిక్ ఫుడ్, హ్యూమన్ కన్జంప్షన్కి ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ పరంగా మంచి ఫుడ్ ప్రజలకు అందజేయాలని చెప్పేసి ఈ విధంగా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అనుసరించి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించి కర్నూలులో కూడా మేము 8 డిపార్ట్మెంట్లతో కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా రేపు ఈ నెల 24వ తారీఖున 8 డిపార్ట్మెంట్లు వచ్చి పబ్లిక్ సర్వీస్ దగ్గర మేము కంబైన్గా రైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల తాలూకా కంప్లైంట్ అనుసరించి, అలాగే ప్రజలకు మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇన్స్పెక్షన్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చికెన్ లో ఇటువంటి కలర్స్ కలపడానికి లేదు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ ఏ కలర్స్ కూడా కలపడానికి లేదు. ఇంజూరియస్ హెల్త్. రైస్ మన ఇక్కడ అరేబియన్ హోటల్ లో రైస్ లో కలర్స్ వేసి శాంపుల్ తీసాము. అది కూడా కేసు వచ్చింది. కోర్టులో ఫైల్ చేస్తాం. నెల రోజులకు వస్తుంది. 1 month టైం పడుతుంది. హోటల్ కి వెళ్తాం. అది చిన్నది కాదు, పెద్దదిని కాదు. ఒక షెడ్యూల్ ప్రకారం వేసుకున్నాము. ఇప్పటి నుంచి ప్రతి నెల 2 వారాలు ఇలాంటి రైడ్స్ జరుగుతాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు మన ఆధునికి వచ్చినప్పుడు మేము ముందే ఇంటిమేషన్ తీసుకొని ప్రతి షాప్ని ఈ రానున్న 6 to 8 months ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ని మేము ఇలా రైడ్స్ చేస్తాము. అక్కడ నుంచి శాంపిల్స్ తీస్తారు. అట్ సేమ్ టైం శానిటేషన్ గురించి కూడా మేము చెక్ చేస్తాము. సో ప్రజలందరూ మాకు సహకరించాలి. ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఇది కానీ